గ్రేటర్ ఇజ్రాయెల్ అఖండ ఇజ్రాయెల్ అనే ఈ వర్డ్ వైరల్ అవుతోంది. అసలు సడన్ గా గ్రేటర్ ఇజ్రాయెల్ హైలైట్ అవడానికి కారణం సిరియాలో ఈ ఆదివారం రోజు రెబల్స్ అంటే తిరుగుబాటుదారులు సిరియా క్యాపిటల్ సిటీ అయిన డమస్కస్ కు చేరుకున్నారు. సర్ప్రైజింగ్లీ వీళ్ళను అసద్ వెనక ఉన్న సైన్యం ఆపలేకపోయింది. డమస్కస్ లో ఎవ్వరూ లేరు. సిరియా సైనికులు పారిపోయారు. అసద్ తన ఫ్యామిలీతో రష్యాకు చేరుకున్నాడు. రష్యా అసద్ ఫ్యామిలీకు అసైలం ఇచ్చింది. 2011 నుండి అసద్ కు సపోర్ట్ చేస్తున్న ఇరాన్ ఆర్మీ అధికారులు ఏమంటున్నారు అంటే సిరియాలో ఉన్న సిరియన్ సైనికులు ధైర్యంగా యుద్ధం చేయడం లేదు, భయపడుతున్నారు. ఇలా ఉంటే మేమేమీ చేయలేమో అని చేతులు ఎత్తేశారు. ఇరాన్ సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది. లెబనాన్ లోని హెజ్బుల్లా ఇజ్రాయెల్ తో అక్టోబర్ 8, 2023 నుండి యుద్ధం చేసి బలహీనపడింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉంది. సో రష్యా కూడా చేతులు ఎత్తేసినట్లే. సింపుల్గా చెప్పాలి అంటే ప్రస్తుతం సిరియన్ రాజధాని డమస్కస్ హయాత్ తెహ్రీర్ అల్ షామ్ అనబడే ఒక ఐసిస్ అఫిలియేటెడ్ సున్నీ గ్రూప్ యొక్క లీడర్ అయిన అల్ జలోని కంట్రోల్లో ఉంది. సిరియాకు ఇతనే కొత్త రాజు లేదా నియంత లేదా మిలిటరీ రూలర్ ఏమైనా అనుకోండి. షియా లీడర్ అసద్ కాలం చెల్లిపోయింది. ఆదివారం రోజు బెంజమిన్ నెతన్యాహు సిరియా బార్డర్ వద్ద నిలబడి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంటే టర్నింగ్ పాయింట్. నెతన్యాహు ఏమన్నాడు అంటే అసాద్ ఓటమికి కారణం ఇజ్రాయెల్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన ఇస్తున్న రీజన్ ఏంటి అంటే మేము లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాను వీక్ చేశాము, హెజ్బుల్లా యొక్క మిజైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేశాము, పేజర్ దాడుల ద్వారా 3000 మంది హెజ్బుల్లా పెద్ద పెద్ద కమాండర్స్ను వికలాంగుల్ని చేశాము, హెజ్బుల్లా వీక్ అయింది కాబట్టే అసాద్ వీక్ అయ్యాడు అని క్రెడిట్ తన అకౌంట్లో వేసుకున్నాడు బెంజమిన్ నెతన్యాహు. లేటెస్ట్గా వస్తున్న వార్తలు ఏంటి అంటే గోలాన్ హైట్స్కు అటువైపు ఉన్న సిరియా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. అఖండ ఇజ్రాయెల్ అనేది ట్రెండ్ అవుతోంది. అంటే గ్రేటర్ ఇజ్రాయెల్లో భాగంగా ఇజ్రాయెల్ ఇదంతా చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఏమంటోంది అంటే దిస్ ఈజ్ అవర్ ప్రామిస్డ్ ల్యాండ్ అంటోంది. అసలు గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే ఏంటి అనేది మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు గ్రేటర్ ఇజ్రాయెల్ అడుగులకు కారణం మిడిల్ ఈస్ట్ లో తిరుగుబాట్లు ఎక్కువ అవడం. భారత్లో ఇప్పటి వరకు ఎప్పుడు మిలిటరీ కూ జరగలేదు. దీనికి కారణం భారత్లో ఉన్న స్టెబుల్ డెమోక్రసీ స్ట్రాంగ్ గా ఉంటే ఎకానమీ కూడా స్టెబిలైజ్డ్ గా ఉంటుంది. భారత్ యొక్క గ్రో స్టోరీతో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి అనుకుంటే బజాజ్ ఎన్ఎఫ్ ఒక మంచి ఆపర్చునిటీని తీసుకుని వచ్చింది. భారత్ లోనే లీడింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్ అయిన బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ యొక్క నిఫ్టీ 200 మూమెంటం 30 ఇండెక్స్ ఫండ్ తో మీ ముందుకు వచ్చింది. ఇది ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ కు అవైలబుల్ లో ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ గ్యారంటీడ్ సొల్యూషన్. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సేఫ్ గా ఉంటాయి అండ్ హై రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే ట్రేడింగ్ ఇంట్రాడే ఈక్విటీ మార్కెట్స్ లో అవగాహన లేదో అటువంటి వారికి ఇది మంచి ఆపర్చునిటీ. మీ డబ్బును ఊరికి ఎఫ్డి, ఆర్డి, చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి కేవలం 4-5% ఇంట్రెస్ట్ కోసం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ రిస్క్ తక్కువగా ఉంటూ గుడ్ మార్కెట్ రిటర్న్స్ ను ఇస్తోంది. ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీని యొక్క లాస్ట్ డేట్ December 16, 2024. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఈ ఫండ్ అనేది టోటల్ గా 200 కంపెనీస్ లోని బెస్ట్ 30 పర్ఫార్మింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీని యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ ఎన్ఎఫ్ఏ యొక్క ఇండెక్స్ గత 10 ఏళ్లలో 23.3% రిటర్న్స్ ను ఇచ్చింది. గత 5 ఏళ్లలో 29.7% రిటర్న్స్ ను ఇచ్చింది. ఈ ఇండెక్స్ లాగే బజాజ్ ఎన్ఎఫ్ఓ కూడా సిమిలర్ రిటర్న్స్ ను ఇవ్వబోతోంది. మీరు కనుక ఒకవేళ ఈ ఇండెక్స్ లో 2014 లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 10 ఇయర్స్ లో 8 lakhs వచ్చి ఉండేవి. దీని యొక్క లాస్ట్ డేట్ December 16, 2024. ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. డైరెక్ట్ గా మ్యాప్ కు వెళ్తే ఇది ఇజ్రాయెల్. గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే ఈజిప్ట్ లో కొంత భాగాన్ని, జోర్డాన్ దేశం మొత్తాన్ని, గాజా, పాలస్తీన్ ఏరియాస్ మొత్తాన్ని, ఇరాక్, టర్కీ, సౌదీ అరేబియా, సిరియాలోని కొంత భాగాలను కలిపి గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎలాగైతే మేము అఖండ భారత్ అంటున్నామో సేమ్ అదే కాన్సెప్ట్. అఖండ భారత్లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మియన్మార్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలన్నీ ఒకప్పుడు భారత్లో ఉండేవి. దాన్ని ఎప్పటికైనా భారత్ రీక్యాప్చర్ చేసుకుంటుంది, అఖండ భారతదేశాన్ని సృష్టిస్తుంది అని ఎలాగైతే ఒక కాన్సెప్ట్ను పెట్టుకున్నామో సేమ్ అలాంటి కాన్సెప్టే యూదులు గ్రేటర్ ఇజ్రాయెల్ అనే పేరుతో పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ జియోనిజం యొక్క ఫౌండింగ్ ఫాదర్ అయిన హెర్జల్ గారు ఏమంటున్నారు అంటే ఇజ్రాయెల్ అనేది యూఫ్రేట్ రివర్ నుండి ఈజిప్ట్ దగ్గర ఉన్న నైల్ రివర్ వరకు ఉన్న ఏరియా మొత్తం ఇజ్రాయెల్ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ అంటున్నారు. ఈయన సౌదీ యొక్క మదీనా నుండి లెబనాన్ వరకు ఇజ్రాయెల్ భూభాగమే అని ఈ వ్యక్తి 100 ఏళ్ల ముందే చెప్పాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ యూనిఫామ్లో గ్రేటర్ ఇజ్రాయెల్ యొక్క మ్యాప్ను మీరు చూడొచ్చు. డెఫినెట్గా ఇజ్రాయెల్ తన భూభాగాన్ని ఎక్స్పాండ్ చేయాలి అని చూస్తోంది. ఆగస్టు 2024లో డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ ఏమన్నాడు అంటే ఇజ్రాయెల్ చాలా చిన్నగా ఉంది, ఇజ్రాయెల్ విస్తరించాలి, తన భూభాగాన్ని పెంచుకోవాలి అన్నాడు. వెస్ట్ బ్యాంక్ను, గాజాను, లెబనాన్ను అనెక్స్ చేసుకోవాలి అని ట్రంప్ చెప్పాడు. లెబనాన్లో, సిరియాలో ఒకప్పుడు చాలామంది యూదులు ఉండేవారు, క్రిస్టియన్స్ ఉండేవారు.
కానీ కాలానుసారంగా తగ్గిపోయారు. సో ద గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఇంటెన్షన్ లేకపోతే ఆర్మీ యూనిఫామ్లో ఈ మ్యాప్ ఎందుకు పెట్టారు? అబ్రహాం యొక్క సంతతికి చెందిన వారికి దేవుడు ఈ భూమిని ప్రామిస్డ్ ల్యాండ్ లాగా ప్రామిస్ చేశాడు అని బైబుల్ అండ్ తోరాలో క్లియర్గా రాసి ఉంది. సో గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అయితే గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది సిరియా పతనం తర్వాత మళ్ళీ వైరల్ అయింది. ఇజ్రాయెల్ సిరియా యొక్క వెస్టర్న్ భూభాగాన్ని ఆక్రమిస్తోంది అని చెప్తున్నారు. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనికులు దాడులు చేస్తున్నారు. గాజాను ఆల్రెడీ ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తోంది. వెస్ట్ బ్యాంక్లో చాలా భూభాగాన్ని ఇజ్రాయెలే కంట్రోల్ చేస్తోంది. జెరూసలంలో కూడా ఇజ్రాయెల్ ఆర్మీ కంట్రోల్ ఉంది. ఈ విధంగా రైట్ వింగ్ కన్జర్వేటివ్ పార్టీ అయిన బెంజమిన్ నెతన్యాహు పార్టీ నాయకులు గ్రేటర్ ఇజ్రాయెల్ వైపు అడుగులు వేస్తున్నారు, ఇజ్రాయెల్ను విస్తరిస్తున్నారు అంటున్నారు. ట్రంప్ చెప్తే అయిపోతుందా, 100 ఏళ్ల క్రితం హెర్జల్ గారు చెప్తే అయిపోతుందా అంటే ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా గ్రేటర్ ఇజ్రాయెల్ గురించి చెప్తున్నారా అంటే ఎస్ చెబుతున్నారు. జనవరి 2024లో ఇజ్రాయెల్ పొలిటీషియన్ అవీ లిప్కిన్ మన బార్డర్ను మేము లెబనాన్ వరకు విస్తరిస్తాము అన్నాడు. ఆ తర్వాత గ్రేట్ డెజర్ట్ వరకు ఆక్రమిస్తాము అన్నాడు. ఇక్కడ గ్రేట్ డెజర్ట్ అంటే సౌదీ అరేబియా అన్నమాట. ఆ తర్వాత యూరోఫేట్స్ వరకు విస్తరిస్తాము అన్నాడు. యూరోఫోర్ట్ లేక్ దగ్గర ఎవరున్నారంటే ఇజ్రాయెల్ యొక్క మిత్రులైన కుర్దిష్ రెబల్స్ అక్కడ ఉన్నారు. కుర్దిష్ రెబల్స్ మాకు సహాయం చేస్తారు, కుర్దిష్ రెబల్ సహాయంతో సిరియా లెబనాన్ను ఓడిస్తాము అని పొలిటీషియన్ అంటున్నాడు. మీరు ఈ మ్యాప్లో చూస్తే లెబనాన్, పాలస్తీన్, సిరియా దేశాలను ఒకవైపు ఇజ్రాయెల్, ఇంకొక వైపు కుర్దిష్ రెబల్స్ శాండ్విచ్ లాగా రెండు వైపుల నుండి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పొలిటీషియన్స్ మక్కా మదీనాను కూడా ఆక్యుపై చేస్తాము అన్నట్లు మాట్లాడారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పార్టీ అయిన లికుడ్ పార్టీ నాయకులందరి ఐడియాలజీ ఎలాగైనా గ్రేటర్ ఇజ్రాయెల్ను సాధించి తీరాలి అని. ప్రస్తుతం గాజా, వెస్ట్ బ్యాంక్, లెబనాన్, సిరియా మొత్తం అన్స్టేబుల్గా ఉంది. ఇరాన్ స్థాపించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలహీనపడింది. ఎహియా సిన్వార్ మరణం తర్వాత హమాస్, నజ్రుల్లా మరణం తర్వాత హెజ్బుల్లా, అసాద్ పతనం తర్వాత సిరియన్ ఆర్మీ బలహీనపడింది. ఇరాన్ ఆర్థికంగా కృంగిపోతోంది. గ్రేటర్ ఇజ్రాయెల్ స్థాపించడానికి దీనికంటే మంచి సమయం లేదు అని చాలామంది అన్నారు. కానీ గ్రేటర్ ఇజ్రాయెల్ అంత ఈజీ కాదు. సౌదీ అరేబియా, యుఏఈ ఉన్నంత వరకు ఇది సాధ్యం కాదు. ఇజ్రాయెల్ వేరే దేశాలను ఆక్రమిస్తే ఇరాన్, సౌదీ, రష్యా ఏకమయ్యే ఇంకొక కూటమిలాగా ఫామ్ అయితే మిడిల్ ఈస్ట్ మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. ఇజ్రాయెల్ విస్తరణకు ప్రస్తుతం అమెరికాకు సౌదీ అరేబియా చాలా ఇంపార్టెంట్. డాలర్ యొక్క గ్రేట్నెస్ ను మెయింటైన్ చేయాలన్నా, ఆయిల్ యొక్క వ్యాపారం చేయాలన్నా సౌదీ అరేబియా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సౌదీ దీనికి ఒప్పుకోదు. సౌదీ ఎలా ఒప్పుకుంటుందండి? సౌదీ యొక్క భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమిస్తుందంటే సౌదీ ఊరుకుంటుందా? సౌదీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఓపాక్ ఉంది. ముఖ్యంగా ఆయిల్ను ఉత్పత్తి చేసే చాలా దేశాలు సౌదీ చెప్పినట్లే వింటాయి. ఈవెన్ అమెరికా కూడా సౌదీ అరేబియా చెప్పినట్లే వినాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఆయిల్ పైన ఆధారపడి ఉంది. కాబట్టి ప్రపంచానికి దాదాపు 30 నుండి 60% ఆయిల్ సౌదీ మరియు సౌదీ సపోర్ట్ చేస్తున్న దేశాలే ఇస్తాయి. కాబట్టి గ్రేటర్ ఇజ్రాయెల్ జియోపొలిటికల్ లెవెల్లో సాధ్యం కాదు. చెప్పుకోవడానికి ఓకే, లేదా రాజకీయాలు చేయడానికి గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది బాగానే ఉంటుంది. బట్ రియాలిటీలో అది అంత ఈజీ కాదు. అది కాక ఒకవేళ గ్రేటర్ ఇజ్రాయెల్ అంబిషన్స్ కోసం ఇజ్రాయెల్ ఆర్మీ వేరే దేశాల మీద పడితే ఇజ్రాయెల్ యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోవడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుతం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ద్వారా ఇజ్రాయెల్కు చాలా నష్టం వచ్చింది. ఇప్పుడే ఒక యుద్ధం అయిపోయింది, ఇంకొక యుద్ధం చేయాలని ఇజ్రాయెల్ అయితే అనుకోదు. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారంటే గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ జియోనిస్ట్ ప్రాజెక్ట్ కాదు, అంటే యూదుల యొక్క ప్రాజెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ అనేది అమెరికా యొక్క ప్రాజెక్ట్ అంటున్నారు. అమెరికా యొక్క ఫారెన్ పాలసీలో భాగంగా అమెరికా మిడిల్ ఈస్ట్లోని చాలా దేశాలను ఆక్రమించాలి, కాలనైజ్ చేయాలని చూస్తోంది. సో అమెరికాకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ ద్వారా అమెరికా మిడిల్ ఈస్ట్లో స్ట్రాంగ్ అవ్వాలని చూస్తోంది. దానికి ఇజ్రాయెల్ పేరు చెప్పి గ్రేటర్ ఇజ్రాయెల్ అని చెప్తోందే తప్ప ఇది జియోనిస్ట్ ప్రాజెక్ట్ కాదు అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకప్పుడు బ్రిటన్ మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యాన్ని మెయింటైన్ చేసేది. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మిడిల్ ఈస్ట్లోని చాలా దేశాలను ఆక్రమించి తద్వారా ఎకనామిక్ బెనిఫిట్స్ పొందేవారు. సేమ్ అదే కాన్సెప్ట్లో అమెరికా ఇజ్రాయెల్ ద్వారా మిడిల్ ఈస్ట్లోని చాలా దేశాలను ఆక్రమించి తద్వారా ఆయిల్ వ్యాపారాన్ని కంట్రోల్ చేయాలని చూస్తోంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఐడియా చాలామంది ముస్లిం కమ్యూనిటీకు కోపాన్ని తెప్పించింది. ఎందుకంటే ఆల్రెడీ ముస్లిం కమ్యూనిటీ పాలస్తీన్ విషయంలో ఇజ్రాయెల్ పైన కోపంగా ఉన్నారు. ముస్లిం కమ్యూనిటీ భయపడేది ఏంటి అంటే ఇజ్రాయెల్ ఎప్పటికైనా గ్రేటర్ ఇజ్రాయెల్ను సాధిస్తుంది, మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇతర అరబ్ దేశాల యొక్క ల్యాండ్ కాజేస్తుంది అని వీళ్ళు భయపడుతున్నారు. గ్రేటర్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చాలా దేశాల్లో ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఈవెన్ ఇండియాలో కూడా ఎన్నో ప్రొటెస్టులు జరిగాయి. ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ, ముఖ్యంగా సున్నీ ముస్లిమ్స్ అందరూ ఎందుకు పాలస్తీన్ పట్ల
అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే వీళ్ళ ప్రకారం ప్రాఫెట్ ముహమ్మద్ గారు జెరూసలంలో తమ దేహాన్ని వదిలారు అని వీళ్ళు భావిస్తారు కాబట్టి పాలస్తీన్ దేశానికి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అన్ని విధాలా చూసుకున్న గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఐడియా ఇజ్రాయెల్ కు మంచిది కాదు. సో దీని వల్ల యుద్ధం మిడిల్ ఈస్ట్ మొత్తంలో ఇంకా ఎక్కువగా వ్యాపిస్తుంది. మీరు ముఖ్యంగా చూసుకోండి, మిడిల్ ఈస్ట్ లోని చాలా దేశాల్లో డెమోక్రసీ లేదు, నియంతృత్వ పాలన ఉన్నా కూడా ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. యమన్, సిరియా, లెబనాన్ ఇలాంటి ఎన్నో దేశాల్లో ఐదర్ మిలిషియా చేతుల్లో అయినా ఉంది లేదా మిలిటరీ రూల్ అయినా ఉంది. రీసెంట్గా చూసుకోండి, సిరియా ఇప్పుడు ఐసిస్ కంట్రోల్లో ఉంది. ఈ విధంగా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాలోని చాలా దేశాలు అన్స్టేబుల్గానే ఉన్నాయి. అన్లైక్ ఇండియా, భారత్లో డెమోక్రసీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటి వరకు భారత్లో ఇంతవరకు ఎటువంటి కూ జరగలేదు. అందుకనే భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. పాకిస్తాన్లో చూడండి 4 నుండి 5 సార్లు మిలిటరీ కూ జరిగింది. షేక్ హసీనా, ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా 2 నుండి 3 సార్లు మిలిటరీ కూస్ అనేవి జరిగాయి. మిడిల్ ఈస్ట్ అనేది అన్స్టేబుల్ అవుతూ ఉంటే గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తూ ఉంటుంది. మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఐడియా ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఆచరణలో రాగలదు అనేది కమెంట్ చేయండి. బిగినింగ్లో చెప్పినట్లు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీతో పాటు గ్రో అవ్వాలి. దీని ద్వారా ఆర్థికంగా స్టెబుల్ అవుతారు. మంచి మార్కెట్ రిటర్న్స్ కోసం బజాజ్ ఎన్ఎఫ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్. మంచి మార్కెట్ రిటర్న్స్ కోసం బజాజ్ ఎన్ఎఫ్ అనేది మంచి ఆప్షన్. బజాజ్ అలియన్స్ యొక్క సాల్వెన్సీ రేషియో దాదాపు 432% ఉంది. ఇది యాజ్ ఆన్ 31 మార్చ్ 2024 డేటా. అన్ఫార్చునేట్లీ ఈ ఎన్ఎఫ్ఏ యొక్క ఇన్సూరర్ కు ఏమైనా అయితే మెచ్యూరిటీ ఫండ్ ను నామినీకి ఇస్తారు. ఈ లైఫ్ కవర్ అనేది యాన్యువల్ ప్రీమియం లో 10 టైమ్స్ ఉంటుంది. మంత్లీ ప్రీమియం లో 120 టైమ్స్ ఇమీడియట్ గా నామినీకు ఇస్తారు. ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. ఇందులో నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 10 years లో దాదాపు 2 కోట్ల వరకు సంపాదించవచ్చు. దీని యొక్క లాస్ట్ డేట్ December 16, 2024. ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.